విమర్శలు, ఆయన ఫెయిల్యూర్స్ ఒక పెద్ద చిట్టానే కనిపిస్తోంది. మొత్తం ఇన్ని నెలల మహేష్ కుమార్ పాలనలో, టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ పాలనలో ఆయన ఎన్ని అపజయాలు పాలయ్యారు అనేది ఒక పెద్ద చిట్టానే ఉంది. అందుకే ప్రతి బులెటిన్లోనూ ఈ డిజాస్టర్ ప్రెసిడెంట్కి సంబంధించిన వివరాలను మీకు అందిస్తూనే ఉన్నాం. ప్రతి బులెటిన్లోనూ ఈ సాయంత్రం 7 గంటలకు ఇదే విషయంపై ఒక బిగ్ డిబేట్ కూడా ఉండబోతుంది. ఇంతవరకు మహేష్ కుమార్ గౌడ్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఉరుకులు పరుగులు పెట్టిస్తారు అని అనుకున్నారు. కానీ ఆయన ఉరుకులు పరుగులు పెట్టించట్లేదు. క్యాడర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గాంధీ భవన్ అంటే తెలంగాణ కాంగ్రెస్ కేడర్ గాంధీ భవన్ని దేవాలయంగా చూస్తారు. గాంధీ భవన్ అంటే తెలంగాణ కాంగ్రెస్ కేడర్కి, కాంగ్రెస్ నేతలకి అదొక దేవాలయం. ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి తమ సమస్యలను చెప్పుకోవచ్చు అని ప్రజలు అనుకుంటూ ఉంటే అక్కడ దేవాలయంలో ఉండాల్సినటువంటి ప్రెసిడెంట్ అక్కడ అందుబాటులో ఉండడం లేదు అనే విమర్శలు తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్లో కనిపిస్తూ ఉంది. ఆ దేవాలయానికి మచ్చ తెచ్చే పనులు చేస్తున్నారు ఇప్పటి ప్రెసిడెంట్ అనే మాటలు తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్ నుంచి వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్కి దేవాలయం గాంధీ భవన్ని ఆ ప్రెసిడెంట్ పట్టించుకోవడం లేదు అనే మాటలు వినిపిస్తున్నాయి. కేవలం ఆయన స్వార్థం మాత్రమే చూసుకుంటూ ఉన్నారు. ఆయన సరైన ప్రణాళికను వేయలేకపోతున్నారు అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఆయన కేవలం అప్పుడప్పుడు ప్రెస్ మీట్ పెడుతూ ఉన్నారు. ఆయన ఏదో ఒక కార్యక్రమం గురించి మాట్లాడతారు. ఇదిగో అమలు చేయబోతున్నామని ఒక కార్యక్రమం గురించి మాట్లాడతారు. ఇదిగో ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తున్నామని చెబుతారు. ఆ తర్వాత దాన్ని తూతూ మంత్రంగా ప్రారంభించవచ్చు, లేదు అంటే వదిలేసేయచ్చు. ఇలా ఆయన ఎన్నో కార్యక్రమాల గురించి మాట్లాడారు, ఎన్నో ఫెయిల్యూర్స్ అయ్యారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకో విషయం గురించి నేను మీకు చెప్పబోతున్నాను. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ మరో ఫెయిల్యూర్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఇది గాంధీ భవన్లో పరిస్థితి గురించి. గాంధీ భవన్ అంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలకు, తెలంగాణ కాంగ్రెస్ కేడర్కు అదొక దేవాలయం. ఇప్పుడు మీకు గాంధీ భవన్ ఘనతను చూపిస్తాం. దాన్ని చూసి మీరు కూడా ముక్కును వేలేసుకుంటారు. అంత ఘోరంగా ఉంటుంది ఈ గాంధీ భవన్ పరిస్థితి. గల్లీల్లో జనతా బార్లో ఉండే సీన్లు అక్కడ మీకు కనిపిస్తాయి. మేమేదో ఊహించి చెప్పడం లేదు. కెమెరా సాక్షిగా కనిపించిన విజువల్స్ ఇప్పుడు మేము మీకు చూపించబోతున్నాం. కావాలంటే ఒక్కసారి మీరు కూడా చూడండి గాంధీ భవన్ పరిస్థితి ఎలా ఉందో. ఇదిగో ఇదే తెలంగాణ కాంగ్రెస్ కేడర్ దేవాలయంగా భావించే గాంధీ భవన్. అది ఆ గాంధీ భవన్ దగ్గర చూసారా, ఉమ్మేసిన కిల్లీలు, ఉమ్మేసిన జర్దాలు, పాన్ పరాగులు చూసారా. అక్కడ గాంధీ భవన్ దగ్గర తాగి పారేసిన బీర్ బాటిల్ చూసారా. దేవాలయం మాదిరిగా ఉండాల్సిన గాంధీ భవన్ని ఇలా బీర్ బాటిల్, మందు కార్యక్రమాలు కొనసాగించే అడ్డాగా మార్చేశారు అనే మాటలు వినబడుతున్నాయి. దేవాలయం మాదిరిగా ఉండాల్సినటువంటి ఆ ప్రాంగణం చెత్తా చెదారంతో కనిపిస్తుంది. చూసారా ఒక్కసారి. అదిగో ఎప్పుడు కట్టిన ఫ్లెక్సీలో అవన్నీ ఊడిపోతే ఆ గాంధీ హస్తం జెండాలే అక్కడ పడిపోయి ఉన్నాయి. ఆ ప్రదేశంలో కుక్కలు తిరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి తమ హస్తం గుర్తుతో కూడిన జెండా అంటే అది ఒక వాళ్ళ గూస్ బంప్స్ వచ్చేటటువంటి సింబల్. దాన్ని చాలా ఆరాధ్యంగా చూస్తుంటుంటారు. ఈ కాంగ్రెస్ నేతలు ఇళ్లపైన, వాళ్ళ వెహికల్స్ పైన వాటిని ఎగరేసుకుంటూ ఉంటుంటాం. అలాంటి జెండాలను చెల్లాచెదరుగా పడేసి అక్కడ కుక్కలు తిరుగుతున్నాయి, కింద పడేసి ఉంచారు. ఇక వాష్రూమ్స్, ఆ వాష్ ఏరియా కూడా చూడండి, అక్కడ దుర్గంధం వస్తూ ఉంటుంది. చూడండి ఒక్కసారి. ఇలా ఉండాలా గాంధీ భవన్? తెలంగాణ కాంగ్రెస్ కేడర్ దేవాలయంలా చూసే గాంధీ భవన్ ఇలా ఎందుకు ఉండాలి? ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో ఎందుకు ఉండాలి? ఎక్కడ చూసినా పాన్పరాగ నమిలి ఊసేసిన ఉమ్ములు ఎందుకు కనపడాలి? ఎక్కడ చూసినా బీర్ బాటిల్ ఎందుకు కనపడాలి? కాంగ్రెస్ పార్టీ జెండాలు పారేసి ఉంచితే ఆ జెండాలపై నుంచి కుక్కలు ఎందుకు తిరగాలి? తెలంగాణ కాంగ్రెస్కి గాంధీ భవన్ చూస్తే వాళ్ళ దేవాలయం, ఏ పార్టీకైనా వాళ్ళ పార్టీ కేడర్కి వాళ్ళ పార్టీ కార్యాలయం దేవాలయం లాంటిది. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ కేడర్కి, కాంగ్రెస్ నేతలకి గాంధీ భవన్ అంటే దేవాలయం. మరి దేవాలయంలో చూసిన గాంధీ భవన్ ఇలా బీటల వారి ఉండాలా? కాంగ్రెస్ పార్టీ జెండాలు చెల్లాచెదరుగా పడి ఉండాలా? వాష్రూమ్స్ వస్తుంటే దుర్గంధంగా ఉండాలా? గాంధీ భవన్ దేవాలయంలో చూసుకునే గాంధీ భవన్ పెచ్చులు ఊడిపోతూ ఉండాలా? టీపీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు ఏం చేశారు మా దేవాలయానికి అంటూ కాంగ్రెస్ కేడర్ గాంధీ భవన్ చూసి అడుగుతూ ఉన్నారు.
గాంధీ భవన్ లోపలికి ఆ కాంపౌండ్లోకి అడుగు పెడితే ఎటు చూసినా ఏంటి గాంధీ భవన్ ఎలా ఉంది అని మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. క్యాడర్ విమర్శిస్తున్న పరిస్థితి. చూడండి ఒకసారి విరిగిపోయిన చైర్లు, అదిగో చూడండి ఒకసారి. కానీ ఆ చైర్లపై టీలు తాగిన మరకలను కూడా తుడిచేవారు అక్కడ కనిపించట్లేదు. పాడైపోయే అంతంత మాత్రంగా ఉన్న ఏసీలు, నాచు పట్టిన గోడలు, బూజు పట్టిన కిటికీలు, విరిగిపోయిన కుర్చీలు, తాగి పారేసిన బీరు బాటిళ్లు, ఉమ్ములతో కూడిన గోడలు, కనీసం తుడవటానికి కూడా ప్రాంగణం బయట కనీసం తుడిచే అవకాశం కూడా లేదు. చూడండి ఒకసారి దుమ్ము ధూళి పట్టేస్తున్న ఫ్లోర్, ఊడిపోతున్నటువంటి ఫ్లోర్. ఇది గాంధీ భవన్ పరిస్థితి. గాంధీ భవన్ అంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలకు, తెలంగాణ కాంగ్రెస్ కేడర్కు దేవాలయం. ఆ దేవాలయ ప్రాంగణం చూడండి ఒకసారి ఎలా ఉందో, ఆ వాష్ ఏరియా చూడండి ఎలా ఉందో, ఆ ఫ్లోర్ చూడండి ఎలా ఉందో. నీళ్లు లీక్ అయిపోతూ ఉంటే ఆ బోర్డు మాత్రం చాలా అందంగా కనిపిస్తూ ఉంది అని కాంగ్రెస్ క్యాడర్ అంటూ ఉన్నారు. ఇది మేమంటున్న మాట కాదు, తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్, ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్ అంటున్న మాట. అక్కడికి వస్తే బోర్డు మాత్రం అందంగా కనిపిస్తోంది తప్ప మిగిలిన ఏ ప్రాంగణం మా ఆశలకు తగ్గట్టుగా లేదు అని కాంగ్రెస్ నేతలు అంటూ ఉన్నారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మహేష్ కుమార్ ఇల్లు చూడండి. ఇప్పుడు మీరుంటున్నది మహేష్ కుమార్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ నివాసం. అది చూడండి ఒక్కసారి. ఇంతకుముందు గాంధీ భవన్ మేము మీకు చూపించాం. ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నివాసం ఉండే ఇంటిని చూడండి ఒక్కసారి, ఎంత అందంగా ఉందో. ఎక్కడైనా సున్నపు పెచ్చు ఊడుతుందా చూడండి, జూమ్ చేసి చూడినా సున్నపు పెచ్చు ఊడిపోదు. మరి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మీరు విధులు నిర్వహించాల్సిన గాంధీ భవన్ అలా ఎందుకుంది? మీరు నివాసం ఉండే ఇల్లు ఇలా ఎందుకుంది? తెలంగాణ కాంగ్రెస్ కేడర్ దేవాలయంలా చూసుకునే ఆ గాంధీ భవన్ అలా ఎందుకుంది? మీరు నివాసం ఉండే ఇల్లు ఇలా ఎందుకు ఇంత అందంగా ఉంది అని కాంగ్రెస్ కేడర్ అంటూ ఉన్నారు. మీ కెమెరాస్ పట్టుకెళ్ళినప్పుడు కాంగ్రెస్ కేడర్ ఇదే మాట అంటూ ఉన్నారు. అదిగే న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో అత్యంత సుందరంగా, అత్యంత అందంగా, చాలా అద్దం మీద నడిచినట్టుగా ఉండే ఇల్లు ఆయన ఇల్లు. అదిగో 208 అక్కడ ఆ నెంబర్ కూడా కనిపిస్తుంది. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆయనకు కేటాయించిన ఇల్లు. అందులో ఫర్నిచర్ ఎక్కడ చూసినా అందంగా ఉంటుంది. మీరు కాళ్ళు కడుక్కుని వెళ్ళినా ఆ ఇంట్లో అడుగు పెడితే మాసిపోతుందేమో అన్నంత నీట్గా ఫ్లోర్ని పెట్టుకుంటూ ఉంటారు. కానీ గాంధీ భవన్ మాత్రం లోపలికి అడుగు పెట్టాలి అంటే తప్పదా అడుగు పెట్టాలి అనే విధంగా తయారు చేశారు ఈ తెలంగాణ కాంగ్రెస్ దేవాలయంలా చూసుకునే గాంధీ భవన్ని. అక్కడ కంపు కొడుతున్న వాష్రూములు, ఊడిపోతున్న సీలింగ్, ఫ్లోర్ చెత్త చెదారంగా ఉంటుంది. ఎటు చూసిన ఏంటి గాంధీ భవన్? ఆ పిసిసి అధ్యక్షుడు ఇక్కడికి వస్తున్నారా, రావడం లేదా? పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు అసలు గాంధీ భవన్కు వెళ్తున్నారా లేదా అని కాంగ్రెస్ క్యాడర్ అడుగుతున్నారు. మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ మనకు అందుబాటులో ఉన్నారు. గణేష్, ఇంతకు ముందు ఒక హామీ గురించి మాట్లాడుకున్నాం, ఒక్కొక్క డిజాస్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక గాంధీ భవన్ అంటేనే తెలంగాణ కాంగ్రెస్ కేడర్ దేవాలయంలా చూసుకునే గాంధీ భవన్ అది. ఆ గాంధీ భవన్ చూసి తెలంగాణ కాంగ్రెస్ కేడర్ గుండె తరుక్కుపోతుంది అంటున్నారు. ఎక్కడ చూస్తే గాంధీ భవన్ ఇది చెత్తా చెదరం, ఒక పాడుబడినటువంటి కొంతమంది అంటున్నారు, ఇదే మాట అంటున్నారు. అంటానికి బాధగా ఉన్నా, ఏంటి ఇలా ఉంది భవన్ పాడైపోతుంది, ఎక్కడ మెయింటెనెన్స్ లేదంటున్నారు. అదే సమయంలో మహేష్ కుమార్ నివాసం చూస్తే మాత్రం అత్యంత సుందరంగా, చాలా ఖర్చు పెట్టి వెరీ లగ్జరియస్గా కనిపిస్తూ ఉంది. ఏంటి, ఎందుకు గాంధీ భవన్ పై ఇంత నిర్లక్ష్యం? నిజంగానే ఇది గాంధీ భవన్ అంటే మీరు చెప్పినట్టుగా ఒక దేవాలయంలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా చూసే పరిస్థితి ఉంది. ఎందుకంటే మహాత్మా గాంధీ ఈ దేశానికి చేసిన సేవ కావచ్చు, లేకపోతే స్వతంత్ర పోరాటంలో చేసిన ఆయన స్ఫూర్తి కావచ్చు, అనేక దీంట్లో మనం చూస్తాం. రెండవది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా తీసుకుంటే మహాత్మా గాంధీ దేశంలో తిరగని ఎన్ని చోట్ల తిరిగారో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆయన దాదాపుగా 21 సార్లు ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు వచ్చారు. ప్రత్యేకంగా హైదరాబాద్ నగరానికి 2 సార్లు ఆయన వచ్చారు. ఈ 2 సార్లు వచ్చినప్పుడు కూడా ఒక కీలకమైన నిర్ణయాలు 1929 కావచ్చు, లేకపోతే 1934 కావచ్చు, ఈ 2 సందర్భాల్లో కూడా ఆయన ఈ జాతిని ఉద్దేశించి ఇక్కడ ఉండే అనేక మతాలని, కులాలని అన్నింటిని కూడా ఐక్యం చేయడంలో ఒక కీలకమైన వ్యక్తిగా ఆయన ఇక్కడ హైదరాబాద్ని బేస్ చేసుకున్నారు. కాబట్టి గాంధీ భవన్కి ఆ పేరు పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కీలకంగా, ఎందుకంటే కాంగ్రెస్ అనేది ఒక ఉమ్మడి ఉద్యమం కాబట్టి ఆ రోజున పార్టీ ఏర్పడిన తర్వాత దానికి కాంగ్రెస్ దాంట్లో అంతా భవన్కి, పిసిసి భవన్కి
గాంధీ భవన్ పేరు పెట్టారు. ఇంత గాంధీ భవన్ని మనకి శంకుస్థాపన చేసింది ఎవరు తెలుసా? ఉక్కు మనిషిగా చెప్పుకునే సర్దార్ వల్లభాయ్ పటేల్ 1950లో గాంధీ భవన్ని ప్రారంభించారు. అంటే ఆ మాట చెప్తేనే మనకు గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే ఉక్కు మనిషిగా చెప్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజున ఉప ప్రధానిగా ఆయన ఉన్న సందర్భంలో ఆయన 1950లోన దానికి శంకుస్థాపన చేసిన ఒక కీలకమైన ప్రాంతం. నిజంగా మీరు చూపిస్తున్నప్పుడు నిజంగానే ఈ గాంధీ అంటే ఆ కాంగ్రెస్ వ్యక్తే కాదు, లేకపోతే మిగతా వ్యక్తులే కాదు, గాంధీని అభిమానించే వాళ్ళు, లేకపోతే ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్, నా ఆత్మకథ ఆత్మశోధనని ప్రజలందరినీ చైతన్యం చేసిన మహాత్మా గాంధీ కోసం తలుచుకున్న ఎవరికైనా గూజు బంప్స్ వస్తాయి. ఎందుకంటే ఆ భవనం చూస్తే ఆ విధంగా ఉంది, అంత నీచంగా. అంటే ఇలాంటి దాన్ని శంకుస్థాపన చేస్తే 1956లో దాన్ని ప్రారంభించింది ఎవరో తెలుసా? మనకి తొలి రాష్ట్రపతిగా చెప్పుకునే బాబు రాజేంద్ర ప్రసాద్ దాన్ని ప్రారంభించారు. అంటే ఎంత చారిత్రాత్మక ఘట్టానికి నిలవైన ప్రాంతం దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్, మరోవైపు రాజేంద్ర ప్రసాద్ శంకుస్థాపన చేసి ప్రారంభించిన దాన్ని అంత దీనస్థితిలో చూస్తుంటే నిజంగా ఇంతకంటే ఫెయిల్యూరు ఆ ప్రెసిడెంట్కి ఉంటుందనే ప్రశ్న మనం కీలకంగా చూడాలి. ప్రజల ముందుకు, కార్యకర్తల ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందని మనకు స్పష్టంగా కనిపిస్తోంది. రైట్ గణేష్, మీరు టీపీసీసీ అధ్యక్షుడు గాంధీ భవన్ ఆయన ఉండే నివాసాన్ని చూశారు కదా. అదొక్కటే కాదు, ఈ పీఠాధిపతికి హైదరాబాద్లోనే 5 ఆఫీసులు ఉన్నాయంట. ఇది మేము చెబుతున్న మాట కాదు, ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్ళు చెబుతున్నటువంటి విషయాలు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మహేష్ కుమార్కు ఫ్లాట్ ఉంది, మేము దాన్ని చూపించాం. కాకపోతే అక్కడ రెగ్యులర్గా రారంట, ఆయనకి ఇంకా 5-6 ఉన్నాయి కాబట్టి బహుశా అప్పుడప్పుడు ఈ అందంగా ఉన్న ఫ్లాట్కి వస్తూ ఉంటుంటారట. ఇక మరో అంశం గురించి, ఒక పీసీసీ ప్రెసిడెంట్ ఫెయిల్ అయ్యారు అని చెప్పడానికి ప్రతిపక్షాల విమర్శలు అక్కర్లేదు. అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే